నెలకి 20,000 స్టైఫండ్‌తో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాలో సమ్మర్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయింది. దీనికి ఎవరు ఎలిజిబుల్? సో, దీనికి సివిల్ ఇంజినీరింగ్ మాత్రమే కాదండి. బీటెక్ చేసిన వాళ్ళు, కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు, ట్రిపుల్ ఈ వాళ్ళు, డేటా సైన్స్ చేసిన వాళ్ళు, ఇంకా చాలా డిగ్రీ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్. అలాగే ఎంబీఏ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్. చాలా మంది ఎలిజిబుల్ ఉన్నారు. దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్, లాస్ట్ డేట్ ఎప్పుడు, ఏ విధంగా అప్లై చేయాలి, తర్వాత జాబ్ లొకేషన్ అనేది ఎక్కడ ఇస్తారు, దాని గురించి అయితే నేను కంప్లీట్‌గా ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. హాయ్ అండి. నా పేరు రాజా. సో, వెల్కమ్ టు రాజా భూపతి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైమ్ ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన హైప్ బటన్ ఉంటది. ఈ వీడియో గాని నచ్చితే మీకు హైప్ పాయింట్స్ ఇవ్వండి. సో, ఇక్కడైతే మనకి ఇది నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా సమ్మర్ ఇంటర్న్‌షిప్ స్టార్ట్ చేసింది. ఆల్మోస్ట్ ఇది బీటెక్ చేసిన వాళ్ళకి, డిగ్రీ చేసిన వాళ్ళకి, బీటెక్‌లో చాలా మంది డేటా సైన్స్ చేసుంటారు కదా! సో, డేటా సైన్స్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఆల్మోస్ట్. తర్వాత ఇది కంప్లీట్‌గా అప్లికేషన్ అనేది ఆన్‌లైన్ ప్రాసెస్. మీరు అప్లికేషన్ అప్లై చేసిన తర్వాత మీ కాలేజ్‌లో అప్రూవల్ రావాలి. మీరు బీటెక్ చేస్తున్నారు. ఆ కాలేజ్ అనేది అప్రూవ్ చేయాలి. సో, అది కంప్లీట్‌గా మెరిట్ బేస్ పైన సెలెక్ట్ చేస్తారు ఆల్మోస్ట్. సో, ఇక్కడ కంప్లీట్ డీటెయిల్స్ అనేది మీకు ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరైతే ఎండ్ దాకా చూడండి వీడియో. సో, మనకి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా సమ్మర్ ఇంటర్న్‌షిప్ స్టార్ట్ చేసింది. 2 మంత్స్ ఉంటది. 2 మంత్స్‌లో ఎవ్రీ మంత్ 20,000 పే చేస్తది. సో, ఇది మే 4 నుంచి జూలై 5 వరకు 2 మంత్స్ ఇంటర్న్‌షిప్. దాదాపు 500 మందిని తీసుకుంటున్నారు. సో, మీరు ఇంటర్న్‌షిప్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు సర్టిఫికేషన్ కూడా ఇస్తారు. సో, ఇక్కడ దీనికి ఎవరు ఎలిజిబుల్ అంటే మీరు అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇద్దరు ఎలిజిబుల్ అనమాట. సో, ఇక్కడ చూడండి టెక్నికల్ దాంట్లో సివిల్ ఇంజినీరింగ్ కాకుండా కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ ఇన్‌స్ట్రుమెంటేషన్, డేటా సైన్స్, ఏఐ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ ఇంటర్న్‌షిప్‌కి. తర్వాత నాన్ టెక్నికల్ బ్యాక్‌గ్రౌండ్‌లో అయితే లా చేసిన వాళ్ళు, కామర్స్, ఎంబీఏ, ఫినాన్స్, మాస్ కమ్యూనికేషన్, బీకామ్, బీఎస్సీ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. తర్వాత సీజీపీ అనేది మినిమం 7 సీజీపీ ఉండాలి మీరు అప్లై చేసుకోవాలంటే దీనికి. సో, కంప్లీట్‌గా ఇది అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఆన్‌లైన్. సో, ఏప్రిల్ 15th అయితే లాస్ట్ డేట్. సో, మీరు అప్లై చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే మీరు ఆన్‌లైన్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలి. మీ పర్సనల్ డీటెయిల్స్, అకాడమిక్ డీటెయిల్స్ అనేది ఫిల్ చేయాలి. సో, ఇక్కడ మీరు 5 ప్రాజెక్ట్ ప్రిఫరెన్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలండి. సో, మీకు ఆ ప్రిఫరెన్స్ బట్టి మీకు ఏ లొకేషన్‌లో కావాలో ఇంటర్న్‌షిప్ ఆ లొకేషన్ బట్టి ఇస్తారు ఇక్కడ. బేస్డ్ ఆన్ లొకేషన్ అండ్ డొమైన్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయాలి. తర్వాత మెయిన్ ఇంకోటి ఏంటంటే మీరు వన్స్ ఇంటర్న్‌షిప్‌కి అప్లై చేసిన తర్వాత మీ కాలేజ్ వాళ్ళు అప్రూవ్ చేయాలి. మీ కాలేజ్ ఏదైతే ఉంటుందో వాళ్ళు వెరిఫై చేసిన తర్వాతనే నెక్స్ట్ వాళ్ళు షార్ట్ లిస్ట్ చేస్తారు. సో, ఇక్కడ ఏ దానిపైన ఇక్కడ 70% అటెండెన్స్ ఉండాలి ఇంటర్న్‌షిప్‌లో. సో, మీరు ఏందంటే ప్రాజెక్ట్ ప్లానింగ్, కాంట్రాక్ట్ మేనేజ్మెంట్, ట్రాఫిక్ స్టడీస్ ఉంటాయి కదా! అది టోల్ గేట్ దగ్గర దానికి సంబంధించిన స్టడీస్ ఉంటాయి. సో, ఇక్కడ మీకు లింక్ అయితే మీకు ఇక్కడ చూపిస్తాను అఫీషియల్ లింక్. సో, ఇక్కడ మీకు ఇలా సెర్చ్ చేస్తే మీకు ఒక వెబ్‌సైట్ వస్తుంది కదా! ఫస్ట్ ఎన్‌హెచ్ఏ సమ్మర్ ఇంటర్న్‌షిప్ 2026 పైన దీనిపైన క్లిక్ చేయండి. సో, ఇక్కడ మనకి ఇక్కడ ఇంటర్న్‌షిప్ గురించి ఉంది చూడండి. ఆపర్చునిటీ ఫర్ టాలెంట్. మీరు సివిలే కాదు ఇక్కడ 2 మంత్స్ లా ఆహ్, ఏప్రిల్ 15th లాస్ట్ డేట్. ఇక్కడ నో మోర్ పైన క్లిక్ చేయండి. సో, ఇక్కడ నో మోర్ పైన క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఒక వెబ్‌సైట్ వస్తది. ఇక్కడ చూడండి స్టూడెంట్ ట్యుటోరియల్ ఉంది. మీరు ఏ విధంగా ఫిల్ చేయాలనేది అది చూసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మీరు ఈమెయిల్ ఐడీ వాటితో లాగిన్ అయ్యి మీ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకొని మీ డీటెయిల్స్, మీ పర్సనల్ డీటెయిల్స్, మీ కాలేజ్ డీటెయిల్స్ అనేది ఫిల్ చేయాలి. సో, ఇక్కడ రిజిస్టర్ పైన క్లిక్ చేద్దాం. ఇక్కడ చూడండి స్టూడెంట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మీ ఫుల్ నేమ్, మొబైల్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్, పాస్వర్డ్ చేసుకున్న తర్వాత లాగిన్ అవ్వాలి. సో, లాగిన్ అయిన తర్వాత మీరు సబ్మిట్ చేయాలి. సో, దీని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో అయితే పెడతాను. ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది మీరు దాన్ని చూసి ఫాలో అయిపోండి. సో, లింక్ అదంతా. సో, ఇది మంచి ఆపర్చునిటీ. ఎవరైతే రెజ్యూమ్‌లో ఏది ఎక్స్‌పీరియన్స్ లేదు, ఇంటర్న్‌షిప్ యాడ్ చేసుకుంటే మీకు బూస్ట్ ఆన్ అవుతది అనుకుంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్‌ది ఇంటర్న్‌షిప్ ఆపర్చునిటీ. సో, మీరు మిస్ చేసుకోకండి. అప్లై చేయండి. ట్రై చేయండి. దాదాపు 500 వేకెన్సీలు ఉన్నాయి కదా! సో, ఈ వీడియో గాని నచ్చితే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన హై బటన్ ఉంటది. పాయింట్స్ ఇవ్వండి.